చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అతని పేరే తుమ్మలగుంట అపరిచితుడు. ప్రజల కష్టాలు తెలియని వ్యక్తి. ఈరోజు పేద ప్రజల యొక్క ఇండ్లు కొట్టేదానికి కారణం ముఖ్యంగా అతనికి ఇక్కడ 22 ఎకరాలు కబ్జా చేసుకున్నాడు. వివిధ సర్వే నెంబర్లో కబ్జా చేసుకున్నాడు. ఇదే మఠం ల్యాండ్. దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి కాలేజెస్, హోటల్స్ కట్టాలని దానికి అడ్డంగా ఉంది. వీటిని ఇమ్మని పిలిచి బెదిరించితే వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని కొట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ, మఠం అధికారులు కానీ అందరూ కూడా దీంట్లో ఉన్నారు. వీళ్ళు ప్రేక్ష పాత్ర వహిస్తూ మనం పాకిస్తాన్లో ఉన్నామా లేదా తిరుపతి దగ్గర కోతవేట్లో ఉన్న చంద్రగిరి నియోజకం తుమ్మలగుంటలో తెలియట్లేదు. ఉదయం 3 గంటలకు వచ్చి కరెంట్లన్నీ ఆఫ్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కరెంటు మీటర్లు అంటే ఈ పంట పొలాలకు ఉంటాయి కరెంటు మీటర్లు, ఆ కరెంటు మీటర్లు కూడా కట్ చేయటం జరిగింది. ఏమైందంటే దీనికి కారణం ఏమంటే ఎక్కడ కానీ ఎవరు కానీ రాకుండా చేయాలని ఒక భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఒక 300 మంది పోలీసులు, ఒక 15 జేసీబీలు తెచ్చి చేయటం జరిగింది. మాకు తెలిసిన వెంటనే ఉదయం మేము వస్తే ఇంటికి గేట్ వేసి బయట పోలీసులకు యంత్రాంగం కాసుకోండి. మా మిస్సెస్ పక్కన ఉన్నారు, వేరే ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా రావటం జరిగింది. ఇవన్నీ చెప్తాను దానికి కారణం ఒకటేమంటే ఈ భాస్కర్ రెడ్డి భూ బకాసుడు ఇంకా తీర్ల. ఎకరాలు ఉన్నా కూడా ఈ భూ బకాసుని ఆశ ఇంకా తీర్ల. దీనికి బుద్ధి చెప్పాలి. ఈ బాధితులకి తెలుగుదేశం, జనసేన పార్టీ మేమందరూ ఉమ్మడి కార్యాచరణతో ఉన్నాం. ఇంకా వివిధ పార్టీలకు సంబంధించి అందరితో కూడా మాట్లాడి వీళ్ళ బాధితులకి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం.